సూర్యాపేటలో ఉద్యోగాల దందా ఇది ఏ విధంగా జరుగుతుంది? అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను దోసుకుంటున్నారు. అసలు ప్రభుత్వము ఉద్యోగాలు ఈరానాయనంటుంటే ప్రతి జిల్లాలో కనీసం 1500 అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, అన్ని డిపార్ట్మెంట్లలో, ప్రతి డిపార్ట్మెంట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. ఎంత దారుణంగా ఉంటాయంటే ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చాలా చాలా దారుణంగా ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్ మనం వాళ్ళ ఈ ఉద్యోగాలను చూస్తే ఎంత దారుణంగా ఉంటుందంటే చూడండి. మనకు ఉన్నటువంటి దాంట్లో సూర్యాపేటలోనే ఎన్నో ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలన్నిటికి కూడా మళ్ళీ బ్రహ్మాండంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కలెక్టరు వీళ్ళందరూ ఉండి అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు కట్టగడతారు. ఇంకా కొన్ని రకాలైతే ఇంకెట్లుంటాయి, మన ఉస్మానియా యూనివర్సిటీ, ఇఫ్లూ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ, ఇట్లా యూనివర్సిటీలల్లో సెక్యూరిటీ గార్డులను ఇంకా వేరే వాళ్ళను వర్కర్లను వాళ్ళని తెచ్చుకోవడానికి యూనివర్సిటీ సొంతంగా ఈ ప్రొక్యూర్మెంట్ కింద ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడం కొరకు వాళ్ళని అందరికీ నోటిఫికేషన్ ఇచ్చి రమ్మని చెప్పుద్ది. ఎలిజిబిలిటీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వచ్చి ఆ కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. అట్లా వచ్చే ఉద్యోగాలు ఇంకా చాలా ఉన్నాయి సూర్యాపేటలో. సూర్యాపేట ఏం కాదు, రాష్ట్రం మొత్తం అంతే. ప్రతి జిల్లా మెడికల్ కాలేజ్ అయితే ఉంది, ఏరియా హాస్పిటల్ అయితే ఉంది, ఇంకా టౌన్లలో ఉండేటటువంటి హాస్పిటల్ అన్నీ పిహెచ్సిలలో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు. వాటిని ఈ ప్రొక్యూర్మెంట్ కింద వాళ్ళు అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అవి ఏజెన్సీలకి అంటగడతాయి. ఇక్కడ అంటగట్టేటప్పుడు ఆ ఏజెన్సీకి ఇక తక్కువ పాడమని వాళ్ళు ముందే దాంట్లో అంటగట్టడము చేయడము, దాని లాకులు తీయడము, అదొక వగైరాదంతా. అది చేసినందుకు కొన్ని డబ్బులు దండుకుంటారు. మళ్ళీ అదైపోయినాక ఇంకా వీళ్ళు చేసే దందాలు ఏముంటాయి, నువ్వు ఎంతన్నా వాళ్ళకి తక్కువ ఇచ్చుకో, నాకింత పర్సెంటేజ్ అనేది అదొక దందా జరుగుద్ది. ఆ దందాతో పాటు ఇక ఉద్యోగం ఇస్తేందుకు ఇప్పుడు అది 15,000 ఉద్యోగం, వానికి ఎంత ఇవ్వాలి అవుట్సోర్సింగ్లో పెట్టుకున్నందుకు? మినిమంలో మినిమం 70,000 నుంచి ₹1,00,000. సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో 100% ఎవరినైనా అడగండి, ఈ ప్రొక్యూర్మెంట్ కింద యూనివర్సల్ ఏజెన్సీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో జాబ్ తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు 60,000 నుంచి ₹1,00,000 మధ్యలో కట్టినటువంటి వాళ్ళే. వీళ్ళు చేసే ఉద్యోగం ఏంది? శానిటేషన్ ఉద్యోగం ఒకటి, సెక్యూరిటీ ఉద్యోగం ఒకటి. వీళ్ళు దాదాపుగా రమారమిగా ఒక 500 మంది దగ్గర ఉంటారు ఏరియా హాస్పిటల్ కాబట్టి, రెండింటిలలో కలిపి. మరి వీళ్ళను తీసుకునేటప్పుడు మనకు ఎంత దాదాపుగా ₹1,00,000 వరకు వసూలు చేస్తారు. అది పోగా వీళ్ళు నెల నెల ఉద్యోగాలు చేసేటప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాలు వాళ్ళు ఇవ్వకుండా ఎంత దారుణంగా వాళ్ళ కాడ తీసుకుంటారు అంటే అంత దారుణంగా గుంజుకొని తింటారు. ఆ ఉద్యోగాలను కూడా చాలా దారుణం. వీళ్ళు ఎంత దారుణంగా చేస్తారంటే ఇక చూడండి, వీళ్ళు చేస్తున్నటువంటి దారుణం. 15,000 ఇవ్వాలనేటటువంటిది వీళ్ళకు ఉన్నటువంటిది ఉంటుంది, కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రం చాలా దారుణమైనటువంటిదే. వీళ్ళు ఇస్తున్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో చూడండి, ఇగో ఇది 15,600 ఇవ్వాలనేటటువంటిది ఉన్నటువంటిది. దీంట్లో ఈఎఫ్లు పిఎఫ్లు అన్నీ కలిపి ఉంటాయి. కానీ ఈరోజు వాళ్ళకి 15,600 నుంచి 12,993 ఇవ్వాలి, అంటే 13,000 వరకు ఇవ్వాలి. కానీ వీళ్ళు ఇస్తారా అంటే అది ఇవ్వరు. వీళ్ళకి ఇస్తున్నటువంటి ఏమిస్తారు? ఇంకా దారుణంగా వాళ్ళకి ఇస్తున్నటువంటివి 11,000. వీళ్ళు ఇచ్చేది ఎంత ఇస్తారు అంటే 11,000 జీతం ఇస్తారు. పిఎఫ్ 3,000 ఇవ్వాలి అంటే దాంట్లో వాళ్ళు 1,200 నుంచి 1,600 ఫ్లక్చువేట్ అవుతాయి, అది పే చేస్తాడు. ఈఎస్ఐ 485 ఇవ్వాలంటే 80 నుండి 90 రూపాయలు మాత్రమే. వాళ్ళకి ఇచ్చే శాలరీ 11,000. మొత్తం కలిపితే వీళ్ళు ఇస్తున్నటువంటి శాలరీ అంటే వీళ్ళకి 15,600లలో ఈ పిఎఫ్ ఈఎస్ఐ అన్నీ కలుపుకొని అన్నీ సెట్ చేయాలి. 15,600లలో జీతం అన్నీ కలిపి. అయితే వీళ్ళు అంతా కలిపి కూడా వీళ్ళకి ఇస్తున్నటువంటిది ఎంత అంటే 11,000 శాలరీ, ఒక 1,600 అనుకుంటే వాళ్ళు
ఏది పిఎఫ్ 100 ఈఎస్ఐ అనుకుంటే 12,700. మరి ఎంత కాజేస్తుండు? దాదాపు ఒక 3,000 రూపాయలు. ఒక ఎంప్లాయీ మీద 3,000 రూపాయలు దొబ్బుతున్నాడు. మరి అక్కడే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? ఇదొక మరి పెద్ద క్వశ్చన్ మార్కు. ఈరోజు నువ్వు మాట్లాడినావు అనుకో, తెల్లారి నీ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాడు వస్తాడు, నువ్వేం చేయాలి అసలు మాట్లాడుతున్నావు, నీలుగుతున్నావు అని ఉద్యోగం తీసేస్తాడు. ఆ 1,00,000 రూపాయలు పెట్టే ఉన్న ఉద్యోగం అనుకోకుండా మరి ఏం చేస్తారు? మరి చేయాల్సిన పరిస్థితి ఏముంది? వీళ్ళందరూ నెల నెల జీతం పడుతున్నటువంటివి, ఆ క్రెడిట్ అయ్యేటటువంటివి అవన్నీ తీసుకొని వీళ్ళ నెల నెల పిఎఫ్ ఎంత యాడ్ చేస్తున్నాడు, ఈఎస్ఐ ఎంత, ఒక 6 నెలలటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకొని పోయి వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది జిల్లాలలో, ప్రతి జిల్లాలలో ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంటాడు. లేదు ఆయన కన్నా సబ్మిట్ చేయాలి, లేదు ఎవరికొద్దు, డైరెక్ట్ వీళ్ళందరూ పోయి ఒక 100 మంది అన్న పోయి సోమవారం నాడు ప్రజావాణిలో కలెక్టర్కు మంచిగా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అన్నీ కలిపి అందరి 500 మంది ప్రతి ఒక్కరి జిరాక్స్ పెట్టి అందులో ఉన్న వాళ్ళ అనెక్జరీలు ఈ పేజీలు ఈయనదని పెట్టేసి ఇంత పెద్ద బల్క్ అయితే తీసుకుపోయి మంచి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్కి చెప్తే ఏజెన్సీని పిలిచి అరియర్స్తో సహా కట్టిస్తాడు. 3 ఏళ్ళు ఉంటాడు, ఇవన్నీ దోసుకొని పోతాడు. 100 మంది అనుకో, మనిషికి 3,000, 3 లక్షలు దెబ్బ తింటున్నాడు. మళ్ళీ ఈయనకి ఇచ్చేది ప్రతి ఎంప్లాయీ మీద ఇక్కడ ఒక 12% 15% కమిషన్ ఇస్తారు. ఆ కమిషన్ 15,000 మీద కమిషన్ 15%. అది కాక వీళ్ళ కాడ దొబ్బేది దాదాపు 3 లక్షల రూపాయలు దొబ్బుతాడు. ఇంత దొబ్బుకొని తింటున్నటువంటి ఒక 100 మంది ఉంటే, మరి 500 మంది ఉంటే 15 లక్షలు నెలకు. మరి వాళ్ళ రక్తం దాగుతున్నారు వీళ్ళు మొత్తం వాళ్ళని గుంజుకొని తింటున్నారు. అరే ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తాడు? షప్రాష్ పని. పేషెంట్లకు శీము గారుతుంటుంది, ఒక్కాంచి రక్తం గారుతుంటుంది, ఒక్కాంచి బొక్కలు ఇరుగుతాయి, ఒకళ్ళకి ఒప్పుకున్న మంత్రస్థాంతనానికి ఏది చేయక తప్పదని, పిఏ అయినదే పిడికైనదే ఎత్తిపోయక తప్పదు అన్నట్టు మనం ఇంటి వాళ్ళమే మనం వాళ్ళని సరిగ్గా హాస్పిటల్ పోయినప్పుడు చూస్తుంది పోయినప్పుడు ఇట్ట 2 మాస్కులు పెట్టుకొని అనుకుంటూ పోతాం. పాపం వాళ్ళంతా కష్టపడి చేస్తుంటే వాళ్ళ కాడ వాళ్ళ రక్తాన్ని పీల్చుక తాగుతున్నారు, వాళ్ళ శ్రమం దోసుకు తింటున్నారు, వాళ్ళ శమడం తాగుతున్నారు, వాళ్ళని పీల్చి పిప్పి చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు అయితే ఏంది, మరి వాళ్ళకు ఉన్నటువంటి వివిధ ట్రేడ్ యూనియన్లు అయితే ఏంది, మరి వాళ్ళకు అండగా ఎందుకు నిలవట్లేదు? నేను బాజాప్తా అడుగుతున్న, ట్రేడ్ యూనియన్లలో బలంగా ఉండేది సిఐటి ఎందుకు అడగట్లేదు? మరి ఇలా బీఆర్ఎస్పీ వాళ్ళకు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? వీళ్ళని ఖచ్చితంగా మీరు అడగాల్సిందే, వాళ్ళకు అండగా నిలవాల్సిందే. సూర్యాపేటలో జరుగుతున్నటువంటి ఈ శ్రమ దోపిడిని అరికట్టాలే. మీరు కూడా దద్దమ్మల లెక్క ఉండకండి, మీ ఉద్యోగాలు ఎటుపోవు. మీరు ఈ సోమవారం కాకుండా వచ్చే సోమవారం నాడు పకడ్బందీకి అప్లికేషన్ తీసుకొని కలెక్టర్ను సంప్రదించండి.